నిన్న కేటీఆర్ చాలా అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది, పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి పొరపాటు జరగదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొరపాటు జరిగింది అని చెప్పేసి. సో ఎలా చూడాలి సార్ ఇది? అంటే వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి కూడా కేటీఆర్ చెప్తూ వచ్చాడు ఇది. అంటే ఒక దశకు వచ్చేవరకు ఎన్నికల ప్రచారంలో మొదలయ్యాక కొంతమందికి అర్థమైపోయింది. వాస్తవానికి ఈ రెండు ఆప్షన్స్ కూడా టీఆర్ఎస్ నాయకత్వం మీద ఉండే. ఒక ఆప్షను సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎలక్షన్స్కి వెళ్ళడం, రెండో ఆప్షను బాగా వ్యతిరేకత ఉన్న ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన వారిని మార్చాలని. కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ మారిస్తే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు, ఇంకో మీకు జక్కంపేట ఎమ్మెల్యే, అలాగే ఎంఎస్ బాబు, ఇలా మనకు పేర్లు వస్తున్నాయి. బహుశా ఇంకా చాలామంది క్యూలో ఉంటారు. సో అందువల్ల ఒక్కసారి మనం కనుక ఎమ్మెల్యేలు మార్చడం మొదలు పెడితే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళడం, రెండవది ఆ వివిధ నియోజకవర్గాల్లో కూడా ఆస్పిరెంట్స్ ముందుకు వస్తారు. అంటే అక్కడ మార్చినప్పుడు ఇక్కడ ఎందుకు మార్చకూడదు అనే డిమాండ్లు కూడా ముందుకు వస్తాయి. సో బీఆర్ఎస్ కోమో 88 గెలుచుకున్నారు, ఇతర పార్టీల వాళ్ళకి కలిస్తే మోర్ దెన్ 100 ఉన్నారు. అందులో 20 మందో 30 మందో 40 మందిని మార్చి వాళ్ళంతా పార్టీ మారి నానా రచ్చ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కనుకనే వీళ్ళు మారుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఎందుకు మారుతారు అనేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది అని టీఆర్ఎస్ నాయకత్వం భావించి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే వెళ్ళాలని ధైర్యంగా పోయారు. రెండవది, కేసీఆర్ పట్ల ఉన్న సానుకూలత ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమిస్తుందని ఆశించారు. కానీ కేసీఆర్ పట్ల ఉన్న ప్రతికూలత, అసంతృప్తుల్ని గుర్తించలేకపోయారు. అన్నిటికీ మించి ఓటర్ ఫ్యాటింగ్, అంటే 10 ఏళ్ళు అయింది కదా, ఎప్పటికీ వీళ్ళేనా అన్న భావన ఎమ్మెల్యేల పైన లేదు, అది కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన పార్టీగానే ఉంది. ఆ వ్యాక్టర్ను గుర్తించక వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోయారు. ఇతర నాయకులకు అది అర్థమైంది. అందుకే కేటీఆర్ అనేక టీవీ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, మేము సిట్టింగ్లను మార్చితే 100 గెలుస్తామని కేసీఆర్ సార్కి చెప్పాము, లేదు మనతో ఇన్నేళ్ళు ట్రావెల్ చేశారు కనుక మనం వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారు. ఈలోగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు, దమ్ముంటే మీరు సిట్టింగ్లకి ఇవ్వండి అని. ఒక రకంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రొవోక్ చేశారు, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే పెట్టండి అని. సో అందువల్ల బీఆర్ఎస్ ఏంటంటే ఇనీషియల్ అడ్వాంటేజ్ తీసుకుందాం, చూడండి మా ప్రభుత్వం పట్ల ఎంత సానుకూలత ఉంటే, మా ఎమ్మెల్యేల పట్ల ఎంత సానుకూలత ఉంటే మేము సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోతున్నాం, అలాగే కేసీఆర్కున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అని చెప్పాలి అన్నది ఒకటి. రెండవది, ముందుగానే ప్రచారం చేసుకోవచ్చు, కాంగ్రెస్ బీజేపీ ఇంకా తలమణకలవుతుంటే అభ్యర్థుల గురించి వీరు కొట్టేయచ్చు అనేటువంటిది మరో అంచనా. ఈ రెండు అంచనాలతో వారు సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చారు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారన్న సామెత ఉంటుంది కదా, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్లున్న వ్యతిరేకత కాస్త జనరల్ యాంటీ ఇన్కంబెన్సీగా ప్రభుత్వం పట్లనే కొంత వ్యతిరేకతగా మారింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న ఫ్యాక్టర్స్ కూడా కలిసి రావడంతో ఈ మార్చడం అనేది ఒక ఛాలెంజ్గా మారిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు మార్చాలి అంటే ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా ఒక తేడా ఉంటుంది. ఎమ్మెల్యే పైన ఉన్నంత ప్రో ఆర్ యాంటీ ఇన్కంబెన్సీ ఎంపీకి ఉండదు. ఎందుకంటే ఎంపీ చాలా పెద్ద నియోజకవర్గం కనుక ప్రత్యక్షంగా నిరంతరం ప్రభుత్వం, ఎందుకంటే మన భారతదేశ పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలు తన అనేక అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలపైన ఆధారపడతారు. మీకు లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వం, హెల్త్ రాష్ట్ర ప్రభుత్వం, ఇలా అనేక అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడతారు. కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడడం పరిమితం. అందువల్ల ఎమ్మెల్యేలతో ప్రత్యక్షంగా ప్రజలకు అవసరాలు ఉంటాయి. ఎమ్మెల్యే పని విధానం ప్రత్యక్షంగా స్క్రూటినీకి అవుతుంది. కంపారిటివ్లీ చూసుకుంటే ఎంపీకి ఉండదని నేను అన్నాను, కంపారిటివ్లో రిలేటివ్లీ చూసుకుంటే ఎంపీకి ప్రజల స్క్రూటినీ తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రధానంగా ఆ ఎంపీలను కూడా అయినప్పటికీ కూడా మార్చడం మంచిది నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్న 9 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 9 మందిలో ఒకరు ఆల్రెడీ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు.
సో ఇక మిగిలిన ఎంపీలను 8 ఎంపీలను మరి ఎంతమంది మారుస్తారో తెలియదు. అందులో వ్యతిరేకత ఉన్న వాళ్ళు మారుస్తామని అంటున్నారు. మార్చడం వల్లనే మొత్తం వాతావరణం మారుతుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కేసీఆర్ ప్రభుత్వం పైన రెఫరెండంగా జరగదు, అది మోడీ ప్రభుత్వం పైన రెఫరెండంగా జరుగుతుంది. మీకు పార్లమెంట్ ఎన్నికలకు నరేటివ్ మారిపోతుంది. ఎందుకంటే మోడీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా అనే అంశం పైన జరిగే ఎన్నికల్లో ఈ సిట్టింగ్లను మార్చడం అనేది అంత పెద్ద సమస్యగా ఉండదు. ఒకటి నేను ఇంతకుముందే చెప్పినట్లు ఎమ్మెల్యేతో పోలిస్తే ఎంపీకి నిరంతర ప్రజల స్క్రూటినీ ఉండదు. నిత్యం ప్రజలతో ఆ రకమైన సంబంధాలు ఎమ్మెల్యేతో ఉన్నట్టు ఉండవు. అందువల్ల సిట్టింగ్లను మార్చడము మార్చకపోవడం అనేది పార్లమెంట్ ఎన్నికలకు ఆ స్థాయిలో ప్రధాన అంశం కాదు. అన్నిటికీ మించి అది కేసీఆర్ ప్రభుత్వం పైన రెఫరెండం కాదు. బట్ స్టిల్ బలమైన అభ్యర్థుల్ని పోటీ పెట్టాలని ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు ఇది ప్రెస్టీజియస్ ఎలక్షన్ కనుక ఆ మేరకు అనేక రకాల ప్రయోగాలు అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాల నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. నాగేశ్వర్ గారు, కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి సార్. ఆ తర్వాత పోటీకి సంబంధించి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ఇప్పటికైతే తీసుకోలేదని హరీష్ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ ఉండబోతూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బీఆర్ఎస్ వ్యూహం ఏమై ఉండవచ్చు? అంటే బీఆర్ఎస్కి ఇప్పుడు 9 స్థానాలుంటే నా గుర్తున్నంత వరకు వారికి 3 నియోజకవర్గాల్లోనే మెజారిటీ వచ్చింది. 4 నియోజకవర్గాల్లో 3 to 4 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది, మిగతా రాలేదు. సో అందువల్ల మెజారిటీ వచ్చినటువంటి అంటే ఇప్పుడున్న అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని చూస్తే బీఆర్ఎస్ 3 నుంచి 4 సీట్లను మించి గెలుచుకోవడం కష్టం. కొన్ని చోట్ల గెలిచినా కూడా మెజారిటీ వచ్చినా కూడా చాలా స్వల్పమైన మెజారిటీ మాత్రమే వచ్చింది. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ఎంపీలను గెలిపించుకోవడం అనేది చాలా కీలకం. అంటే నేను అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని బట్టి చెప్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని గనక చూస్తే 7 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. అందులో 3 క్లియర్ మెజారిటీ వచ్చింది, 4 స్వల్పమైన మెజారిటీ మాత్రమే వచ్చింది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో అంటే 9లో 7 మాత్రమే నిలబెట్టుకోగలరు, మిగతా 2 నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది. ఆ మిగతా 7లో కూడా 4 స్వల్పమైన మెజార్టీతో గెలిచారు, 3 మాత్రమే క్లియర్ మెజార్టీతో గెలిచారు నాకు గుర్తున్నంత వరకు. సో అందువల్ల ఈ 4 స్వల్పమైన మెజార్టీతో గెలిచినవి కూడా నిలబెట్టుకోవడం అనేది అంత సులభం కాదు. సో అందువల్ల ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ సీట్లు గెలవాలి అంటే బలమైన అభ్యర్థులు రంగంలో దించాలి. సో కేసీఆర్ పోటీ చేయడు అని ప్రకటించారు ఆల్రెడీ. అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదని నాకున్న సమాచారం కూడా కేసీఆర్ పునరాలోచనలో పడ్డాడు. ఎందుకంటే అసెంబ్లీ రాష్ట్రంలో ఉండి తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి తేవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అన్నొక విశ్వాసంలో నమ్మకంలో బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ బరువుతో తామే పడిపోతాయనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. అందువల్ల రాష్ట్రంలో కేసీఆర్ ఉండి పార్టీని పునర్నిర్మించి తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలి అనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. అలాగే అందుకే జిల్లాల్లో కూడా కేసీఆర్ పర్యటన ఫిబ్రవరి నుంచి ఉంటుంది అని. అదే సమయంలో లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోటీగా జరుగుతుంది కనుక బీజేపీ కాంగ్రెస్లకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్లోనే బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంది. సో ఇప్పుడు కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రాజకీయ వాతావరణం అదనంగా కలిసి రావడంతో స్వల్పమైన మెజార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎంపీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఛాలెంజ్ మొదలవుతుంది. అందువల్ల బలమైన అభ్యర్థులను రంగంలో పెట్టడం అనేది బీఆర్ఎస్ వ్యూహము అంచనాలాగా కనబడుతోంది. అలాంటి దాంట్లో భాగంగా కేటీఆర్ను మల్కాజ్గిరి నుంచో సికింద్రాబాద్ నుంచో పోటీ పెట్టాలని. ఎందుకంటే మల్కాజ్గిరిలో సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు కంఫర్టబుల్ మార్జిన్ వచ్చింది, దాదాపు అన్ని సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు, ఎమ్మెల్యే సీట్లు. అందువల్ల సిటీలో మనందరూ తెలుసు బీఆర్ఎస్కు భారీ విజయాలు సాధించారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట పెట్టి కేటీఆర్ లోక్సభ పంపడం ద్వారా ఒక్కసారి కేటీఆర్ లోక్సభ బరిలో ఉంటే ఆ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఆ బీఆర్ఎస్ పోటీలో లేదు అన్న భావన బీజేపీ కాంగ్రెస్లు తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాట్లాడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఎక్కడ అసలు లోక్సభ ఎన్నికల బీఆర్ఎస్ సంబంధం ఏంటది.
లోక్సభ ఎన్నికల్లో గనక బాగా దెబ్బతింటే బీఆర్ఎస్ పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్ని ఆకర్షించే పని బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. పార్టీ చాలా సంకట పరిస్థితి ఎదుర్కొంటుంది. అందువల్ల ఎంపీ సీట్లలో తాము బలంగా పోటీలో ఉండాలి అనుకుంటే కేటీఆర్ రంగంలో దిగాలి. కేసీఆర్ అయితే మెదక్ నుంచి, ఎందుకంటే ఆయన గతంలో కూడా రిప్రజెంట్ చేశారు. కేటీఆర్కు రిలేటివ్లీ అర్బన్ సీటు, ఎందుకంటే బ్రాండ్ కేటీఆర్ హైదరాబాద్లో బాగా పనిచేసింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ విజయంలో బ్రాండ్ కేటీఆర్ ఇమేజ్ చాలా క్లియర్గా ఉపయోగపడ్డది. అందువల్ల మల్కాజ్గిరి అన్న సికింద్రాబాద్ నుంచి అన్న పోటీ చేస్తే కేటీఆర్కు ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏదంటే గెలవడమే కాదు, గెలిచినాక పార్లమెంట్లో కూడా ఆయన షైన్ కాగలడు. ఎందుకంటే కేటీఆర్కు ఉన్న ఇంగ్లీషు, హిందీ ఆర్టికులేటింగ్ స్కిల్ చాలా ఎక్కువ. మనందరికీ తెలిసిన విషయం. చాలా ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతాడు. అందువల్ల ఐఎమ్ షూర్ కేటీఆర్ కనుక పార్లమెంట్కి వెళితే ఆయన ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా రాణించగలుగుతాడు. భారతదేశంలో ఒక మంచి పార్లమెంటేరియన్లో ఒకరిగా కూడా కేటీఆర్ గుర్తింపు వస్తుంది. ఆ రకమైన సామర్థ్యం ఉన్నవాడు. అందువల్ల సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీషు హిందీలో బాగా మాట్లాడగలుగుతాడు. కేటీ రామారావు కనుక కేసీఆర్ కొడుకుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇమేజ్ ఉంటుంది. అది రేపు బీఆర్ఎస్ను కంటిన్యూ చేయాలన్నా, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పాండ్ చేయాలన్నా ఉపయోగపడుతుంది. జాతీయ రాజకీయాల్లో కేటీఆర్ అవకాశం ఉంటే రేపు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం. కనుక అవకాశం ఉంటే కేంద్రంలో మంత్రి కావచ్చు. ఏదీ లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి వాయిస్ను పార్లమెంట్లో ఎఫెక్టివ్గా వినిపించడం ద్వారా తెలంగాణ రాజకీయాలపైన, తెలంగాణ సమాజంపై కూడా ఆ విధమైన సానుకూల ప్రభావం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు కేసీఆర్ లోక్సభకి వెళితే తెలంగాణలో ఎవరు కేటీఆరా హరీష్ అనే చర్చ ఉంటుంది. కేటీఆర్ లోక్సభకి వెళ్ళాడు అనుకోండి, ఆ చర్చ లేదు, కేసీఆర్ ఉంటుంది కనుక. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్లు అయితే కేటీఆర్ను బహుశా రంగంలో దించాలన్న ఆలోచన ఏమైనా చేస్తున్నారేమో. రైట్ సార్. ఈ కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళందరూ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అని అంటూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు పునరాలోచనలో పడ్డారంటారు అసలు? అంటే పునరాలోచనలో పడడానికి ఎంత సమయం గడిచింది? 1 month గడిచింది. ఈ 1 monthలో కాంగ్రెస్ పార్టీ చేసిన భారీ తప్పిదం ఏముంది పునరాలోచనలో పడటానికి? సో తర్వాత బీఆర్ఎస్ చేసిన భారీ మంచి పని ఏముంది? సో పునరాలోచనలో పడటానికి సహజ కాంగ్రెస్ శైలికి భిన్నంగా సుస్థిరంగా ప్రభుత్వం ఉంది. పార్టీలో కుమ్ములాటలు, ముఖ్యమంత్రి పైన మంత్రులపైన మంత్రులు విమర్శలు చేసుకుంటూ లేదు. కాంగ్రెస్ రిలేటివ్లీ చాలా ఐక్యంగా నిలబడింది. సో ఇక్కడ గ్యారంటీల్లో అమలు, 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు మొదలైంది. సో వివిధ రకాల చర్యల్ని మొదలుపెట్టింది. అందువల్ల ఇప్పటికిప్పుడు పునరాలోచనలో పడడానికి రాజకీయ ప్రాతిపదికలో పెద్దగా ఏమీ మార్పు లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు లేవు, బీఆర్ఎస్ చేసిన సానుకూల అంశము లేదు. సో అందువల్ల ఇంకోటి ఏ ప్రాతిపదికతో అనగలము? మళ్ళీ ఏమైనా ఎన్నికలు జరిగాయా? ఎన్నికలు జరిగిన, ఉప ఎన్నికలు జరిగినా కూడా చెప్పలేము. మనకు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్లో భారీ విజయాలు సాధించిన పార్టీ ఓడిపోయింది, ఆ అభ్యర్థులు కూడా ఓడిపోయారు. మీకు దుబ్బాకలో 1000 ఓట్లతో గెలిచిన రఘునందన్ రావు 50,000 ఓట్లతో ఓడిపోయాడు. హుజూరాబాద్లో అంత భయంకరమైన పోటీలు 25,000తో ఓడిపోయినాయి. 25,000తో గెలిచిన ఈటల రాజేందర్ బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయాడు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ కలిసి గెలిచాడు. ఉప ఎన్నికలు అనేది ఒకే రకంగా ఉప ఎన్నికల ఫలితాలే సార్వత్రిక ఫలితాలకు ఇంత తేడా ఉంటే ఇప్పటికిప్పుడు ఏ ప్రాతిపదిక పైన పునరాలోచనలో పడ్డారు అన్న కంక్లూజన్ రాగలము. అయితే ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కదా అవసరం. ఎందుకు అవసరం అంటే తమ సపోర్టర్లు, సానుభూతి పనులు చెల్లాచెదరు కాకుండా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం నింపడానికి, డిమారలైజ్ కాకుండా, బీఆర్ఎస్ నాయకులు పక్కచూపులు చూడకుండా, బీఆర్ఎస్కు ఓటు వేసిన ఓటర్లు రేపు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఓటు వేయటానికి, బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని వారు లోక్సభ ఎన్నికలైనా ఓటు వేయించడానికి ఇలా ఈ రకమైన ధైర్యం పలకాల్సిందే, ఇంకో మార్గం లేదు కదా. సో మేమే వస్తున్నాం, రాబోతున్నది మేమే అనే వాతావరణం క్రియేట్ చేయడం అనేది
డే 1 నుంచే బీఆర్ఎస్ మొదలుపెట్టింది. ఇప్పుడే కాదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని. వస్తారు అనే విశ్లేషణలో నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. కాంగ్రెస్ పార్టీ 1 ఏడాది క్రితం అధికారంలోకి తెలంగాణలో వస్తుందని ఎవరు ఇచ్చారు. అందువల్ల రాజకీయాలకు ఉండే క్యారెక్టర్ ఏంటంటే చాలా వేగంగా పరిణామాలు మారుతుంటాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఏ ప్రాతిపదికత లేదు ఆ కంక్లూజన్ రావడానికి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన మొదలవుతుంది. తెలంగాణలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షము రెండు కూడా చాలా సమర్థవంతంగా ప్రారంభించే ఇన్నింగ్స్. అంటే బ్యాటింగ్ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు, బౌలింగ్ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు. సో అందువల్ల బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగా చేస్తున్నారు కనుక రాజకీయ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉత్కంఠభరితంగా జరుగుతుంది. సో అందువల్ల ఎప్పుడేం ఇమీడియట్గా ఎలక్షన్స్ లేవు బలాబలాలను తేల్చుకోవడానికి. అందువల్ల పునరాలోచనలో పడితే లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి కూడా భవిష్యత్తును అంచనా వేయలేము. లోక్సభ ఎన్నికల నరేటివ్ మారిపోతుంది. 2018లో 88 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే లోక్సభకు వచ్చే వరకు 9 సీట్లు గెలుచుకున్నారు కదా. సో అందువల్ల బీజేపీ 1 సీటు పరిమితమైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గతంలో గెలుచుకున్నారు. అందువల్ల ఎన్నికకే పోలిక లేని టైంలో ఎన్నిక జరిగి 1 నెల రోజులు కాకముందే లెంపలేసుకొని అయ్యో మేము బీఆర్ఎస్ ఎందుకు కోల్పోయాం అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు అని చెప్పడానికి ప్రాతిపదికత లేదు. రైట్ సార్. అంటే 1 నెల రోజుల్లోనే రేవంత్ సర్కార్ అప్రతిష్ట మూటగట్టుకుంది, ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తుంటే రేవంత్ రెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారు సార్. ఒకసారి ప్రేక్షకులకు చదివి వినిపిస్తాను. సంకెళ్లను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ 1 నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన 1 నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొహంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన 1 నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిశీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ 1 నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా, మీ రేవంత్ అన్న. ఇది సార్ రేవంత్ రెడ్డి ట్వీట్. 1 నెల రోజుల రేవంత్ పాలనపై మీరేం చెప్తారు? ఎలా ఉంది? 5 ఏళ్లకు అధికారంలోకి ప్రజలు ఇస్తే 1 నెల రోజుల్లో మనకు కైమా చేసి ఏదో తేల్చేస్తే అది ఇట్స్ నాట్ రైట్ ఆన్ అవర్ పార్ట్. 1 month is a very little time to come to a judgment. ఏ ప్రభుత్వం పైన నేను అనేది ఓన్లీ రేవంత్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వాలపైన విశ్లేషించమన్నా కూడా నా ఆన్సర్ అదే. టూ ఎర్లీ టు మేక్ ఎనీ కంక్లూషన్. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు, అంటే ఏ పొలిటికల్ నరేటివ్తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ పొలిటికల్ నరేటివ్ను ఫుల్ఫిల్ చేసుకుంటుందా లేదా అనే ఒక రాజకీయ విశ్లేషణ చేయొచ్చు. అంటే ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అనే కంక్లూజన్లు ఇప్పుడే తీయలేం కనుక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ రకమైన ఎత్తుగడలతో నరేటివ్తో రాష్ట్ర ఎన్నికలకు పోయిందో అది ఎంత మేరకు ఆఫ్టర్ ఎలక్షన్ రిఫ్లెక్ట్ చేసింది. మొదటిది యువత ఆగ్రహాన్ని, యువతలో ఉన్న అసంతృప్తిని, అశాంతిని కాంగ్రెస్ తన రాజకీయ ఆయుధాలుగా మలుచుకుంది. అన్ని పోల్ స్టడీస్ కూడా చెప్తున్నాయి యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ యువత ఓటు వేశారు కనుక ఇమీడియట్గా ఉద్యోగాల విషయంలో మొదలుపెట్టారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నింపుతాం, దానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఏడాది ఒక 10 నెలలు అయినాక నింపకపోతే ఇక్కడే కూర్చొని మళ్ళీ రేవంత్ అన్నను ప్రశ్నించుదాం, అనుమానమే లేదు. ఆ విషయంలో ఎక్కడా మినహాయింపు అవసరం లేదు. కానీ 1 monthలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపలేరు కదా ఎవరైనా. సో అందువల్ల యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరిస్తామనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. యూపీఎస్సీ చైర్మన్తో కూడా ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు. సాధారణంగా ఎక్కడ ముఖ్యమంత్రులు మంత్రులను కలుస్తారు, ప్రధానమంత్రులు కలుస్తారు, కానీ యూపీఎస్సీ చైర్మన్ ముఖ్యమంత్రులు కలవడం నేనైతే గుర్తులేదు నాకైతే.
సో అందువల్ల అదొక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామాలను సాధించగలిగారు. ఎందుకంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి కూడా ఉండదు, నియమించే అధికారం ఉంటుంది కానీ తొలగించాలంటే చాలా ప్రాసెస్. సో అందువల్ల ఉద్యోగ నియామకాల పైన ఆ కసరత్తు అయితే మొదలైంది. ఆ కసరత్తు ఎంత దాకా పోతుందో చూద్దాం, పోనప్పుడు డెఫినెట్గా అడుగుదాం. రెండవది సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు. అంటే బీఆర్ఎస్ సంక్షేమ పథకాల ఆధారంగా ఓట్లకు వెళ్తే బీఆర్ఎస్ కాదు మేము అంతకన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తాం అని కేటీఆర్ భాషలో చెప్పాలంటే 420 హామీలతో ఎన్నికలకు వెళ్ళారు. సో అందులో కొన్ని గ్యారంటీలు, ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా మొదలైంది, ఆరోగ్యశ్రీ దాని అమౌంట్ను పెంచడం అయిపోయింది, ఇతర హామీలు కూడా అమలు చేస్తాం 100 రోజుల్లో అని అంటున్నారు. ఇంకా 100 రోజులు కాలేదు కనుక ఇంకా 70 రోజులు మిగిలి ఉన్నాయి కనుక 69 రోజులు, 69 రోజుల తర్వాత గ్యారంటీగా అడుగుదాం. 100 రోజుల్లో అన్నారు ఏమైంది అని. సో ఇక ఇది హామీల వరకు, సంక్షేమ పథకాల వరకు. మూడవది బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది, బీఆర్ఎస్ తెలంగాణకు నష్టం చేసిందన్న పొలిటికల్ నరేటివ్తో కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది. ఆ పొలిటికల్ నరేటివ్ను బిల్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. అలాగే ఇది మీకు శ్వేతపత్రాలు విడుదల చేశారు ఆర్థిక పరిస్థితి పైన, విద్యుత్ పరిస్థితి పైన. నాలుగవది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరు కుమ్ములాటల్లో ఉంటారని చెప్పి డే 1 నుంచి మొదలుపెట్టారు. అంటే వీరు కొట్టుకుంటారు అని కడియం శ్రీహరి మాటలు చూసాం, ఇతరుల మాటలు చూసాం. కానీ ఇప్పటి వరకు ఆ అనైక్యత సిమ్టమ్స్ అయితే కనబడ్డాయి. ఏ రాజకీయ అందులో కాంగ్రెస్ పార్టీలు ఈ మేరకు 1 రోజుల పాటు ఎక్కడ మరమరసు కూడా లేకుండా ఉండడం కూడా ఒక అప్రిషియేట్. ఐదవది గత ప్రభుత్వంలో అహంకారం ఉండే, ప్రజలకు అందుబాటులో ఉండడు ముఖ్యమంత్రి అనేటువంటి ఒక రాజకీయ ఇతివృత్తాన్ని కాంగ్రెస్ ప్రచారం చేసింది. అది ఎన్నికల్లో బాగా పనిచేసింది. 10 ఏళ్ళ అహంకారం అంటూ అడ్వర్టైజ్మెంట్లకు కూడా ఇచ్చింది. అది దాన్ని తొలగించుకోవటానికి ప్రజాపాలన మాది అనే ఒక ఇంప్రెషన్, ఆప్టిక్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ప్రగతి భవన్ను ముఖ్యమంత్రి తిరస్కరించారు. తన అధికార గృహంగా ఉంచుకోవడానికి ప్రగతి భవన్ ప్రజావాణి మొదలుపెట్టారు. వేల సంఖ్యలో అప్లికేషన్లు ఇస్తున్నారు. ప్రగతి భవన్ ముందు ముళ్ళ కంచెలు తొలగించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు అందుబాటులో ఉన్నారు. సెక్రటేరియట్లోకి ఎవరైనా వెళ్ళగలుగుతున్నారు. అంటే బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ చేసినటువంటి విమర్శలకు భిన్నంగా తాము ఉండాలి కనుక ఆ రకమైన ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. తర్వాత 6వది ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, కాంగ్రెస్ నేతల మాటలు చూసాక కక్ష సాధింపు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో నైసిటీస్ కూడా ఉండవు అనుకున్నారు. కానీ ఆ నైసిటీస్ని కూడా ఫాలో అవుతూ వెళ్ళి కేసీఆర్ను పరామర్శించడం, ఇవన్నీ కూడా చూసాం. అందువల్ల ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అని విశ్లేషించడానికి 1 రోజులే కనుక మనం ఖచ్చితంగా విశ్లేషణ చేయలేము. కానీ ఏ పొలిటికల్ నరేటివ్తో అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, ఏ పొలిటికల్ నరేటివ్ అయితే ప్రజలు నమ్మి బీఆర్ఎస్ను తిరస్కరించి కాంగ్రెస్కు ఓటేశారు, ఆ పొలిటికల్ నరేటివ్ను స్ట్రెంగ్తన్ చేసే పద్ధతుల్లో పొలిటికల్ ఆప్టిక్స్ మాత్రం ఉన్నాయి. ఇక సబ్స్టాన్షివ్గా పాలన ఎలా ఉంది, ఏ రకంగా కొత్త ముంతలు దొక్కుతుందా, కొత్త ఆలోచనలు వస్తాయా అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది, బ్రాండ్ హైదరాబాద్ ఆగిపోతుంది, రియల్ ఎస్టేట్ పతనం అవుతుంది. ఇవన్నీ కూడా భయాలు, అనుమానాలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు వ్యక్తం చేశారు. నేను రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు చేసిన ఇంటర్వ్యూలో కూడా అడిగాను ఈ మాట. అప్పుడే చెప్పాడు, రియల్ ఎస్టేట్ విషయంలో నేను ఆ రంగం నుంచే వచ్చిన వాడిని, నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసని. ఇప్పుడు ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మధ్య, అవుటర్ రింగ్ రోడ్ అవతల అని క్లస్టర్ చేసి ఫార్మా సిటీ ప్లేస్లో ఫార్మా విలేజెస్, మెట్రో రూట్ మార్చడము, శాటిలైట్ సిటీస్, ఈ ప్రక్రియ కూడా మొదలు పెడతామని అంటున్నారు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉండే ఏంటంటే
ఇది ఆగిపోతుంది అది ఆగిపోతుంది కాంగ్రెస్ వస్తే, ఎందుకంటే పప్పు బెల్లాలకే డబ్బులు సరిపోవు, అభివృద్ధికి ఎలా ఉంటుంది అని. అందువల్ల పారిశ్రామికీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న సంకేతాన్ని ఇస్తున్నారు. ఇటీవల అదానీ కుమారుడు వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు, తెలంగాణలో మిసైల్స్ ప్రొడక్షన్ మొదలు పెడతామని. అందువల్ల కాంగ్రెస్ పైన ఏ నెగటివ్ నెరేటివ్ అయితే బీఆర్ఎస్ చెప్పిందో దాన్ని ఓవర్కమ్ చేస్తానికి కూడా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మేము సంక్షేమ పథకాలే కాదు, పారిశ్రామికీకరణ నెగ్లెక్ట్ చేయము, అర్బనైజేషన్ నెగ్లెక్ట్ చేయము, బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీయము అనేటువంటి ప్రయత్నాలు అడుగులు కూడా మొదలయ్యాయి. అందువల్ల ఇన్ టర్మ్స్ పొలిటికల్గా చూస్తే రైట్ నాయిసెస్ అయితే, రైట్ ఆప్టిక్స్ అయితే ఉన్నాయి. ఇక సబ్స్టాన్స్ ఇష్యూస్కు మనకు నెల రోజుల పాలన తర్వాతే మనం కంక్లూజన్కి రాలేము. రైట్ సార్. ఇక కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులకు ఏటీఎంలా మారిందని ఆరోపించిన బీజేపీ ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఇప్పటికీ ఒప్పందం ఉంది అని చెప్పి భట్టి విక్రమార్క కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఇప్పటికీ ఒప్పందం ఉందా అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మనం అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చూసాం, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేశాయి. ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అంశాన్ని ఎక్కువగా నమ్మినట్టుగా కనబడుతోంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆశించిన స్థాయిలో బీజేపీ ఆశించాలో ఆ పార్టీకి వెళ్ళలేదు. మీరు జిహెచ్ఎంసీలో దుబ్బాక, అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ రకంగా వెళ్ళిందో ఆ రకంగా వెళ్ళలేదు. సో అందువల్ల ఇప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేయాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన నమ్మడం, ప్రజలు నమ్మడం ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి లాభమైంది. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బండి సంజయ్ని మార్చడము, ఇవి కూడా కవిత అరెస్ట్ వ్యవహారము కూడా అనుమానాల్ని బలోపేతం చేశాయి. సో ఇప్పటికి కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుంది అంటే రవిశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ కనుక సక్సెస్ఫుల్గా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నెరేటివ్ జనాలకు తీసుకెళ్ళగలిగితే పోటీ ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య అవుతుంది. ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు, దేశంలో బీఆర్ఎస్ ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ను మరింతగా మార్జినలైజ్ చేసేటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తుంది. అందువల్ల దాన్ని ఎదుర్కొనే ఒక క్రెడిబుల్ వ్యూహాన్ని బీఆర్ఎస్ చేయలేకపోయింది లాస్ట్ ఎలక్షన్స్లో కూడా. అదే వారికి దెబ్బతీసింది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అనే 2 కూటములు తలపడుతున్నప్పుడు ఇక 3వ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ ఛాన్స్ లేనప్పుడు సహజంగా బీఆర్ఎస్ పైన ఆ విమర్శ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవదు, ఎందుకంటే అవే 2 ప్రధాన ప్రత్యర్థులు కనుక కలవకూడదని రూల్ ఏం లేదు. కానీ అసెంబ్లీలో వారే ప్రధాన ప్రత్యర్థులు కలవలేరు కదా. సో అందువల్ల ఇక కలవగలిగే అవకాశం ఉన్నది మరి ప్రతిపక్షాలే కనుక బీఆర్ఎస్ బీజేపీ కలవగలుగుతుంది. రేపు రాబోయే ఎన్నికలు మీరు చూడండి, కవిత అరెస్ట్ వ్యవహారం వస్తుంది, కాళేశ్వరం పైన వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అయితే కాళేశ్వరం పైన సిబిఐ విచారణ కావాలని బీజేపీ అడుగుతోంది. సిబిఐ విచారణ జరపలేదు కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అంటుంది. సిబిఐ విచారణ జరిగితే ఏమవుతుంది మరి? నేను ఇంతకుముందు చెప్పిన అంతర్వేది ఆ దేవస్థానంలో రథాన్ని తగలబెట్టిన వాడినే పట్టుకోలేని వాళ్ళు కాళేశ్వరంలో ఏం పట్టుకుంటారు? అందువల్ల సిబిఐ సామర్థ్యం మీద ఎవరికి అనుమానం లేదు, అద్భుతమైన అధికారులు ఉన్నారు. కానీ మన సుప్రీంకోర్టు అయిపోయింది అది పంజరంలో చిలుక లాంటిది అని. అందువల్ల బీజేపీకి కాళేశ్వరం పైన అడగటానికి హక్కు లేదు, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే 10 ఏళ్ళు ఉన్నారు. ఆ మాటకి వస్తే బీఆర్ఎస్ అవినీతి పైన కూడా బీజేపీకి అడిగే హక్కు ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. మీరు దేశంలో అనేక ప్రతిపక్ష నేతల్ని వెంటాడారు, జైల్లో పెట్టారు, కానీ కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటి వరకు ఒక్క కేసు పెట్టలేదు. కవిత మీద పెట్టిన కేసు కూడా తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాల గురించి కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి. అందువల్ల కవిత అరెస్టు పైన గతంలో చూసిన హడావుడి చూసాం, తర్వాత ఏం జరిగిందో చూసాం. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ చాలా కష్టపడితే తప్ప ఈ 2 పార్టీలు ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు.
భారతీయ జనతా పార్టీ బీజేఎల్పీ లీడర్ని ఎంపిక చేయడంలో ఎందుకు తాత్సారం వహిస్తుంది అంట? చాలా విచిత్రం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎంచుకోలేదని విమర్శలు చేస్తుంటారు. వీళ్ళు శాసనసభలో పార్టీ నాయకుని కూడా ఎంచుకోలేకపోతున్నారు. సో 8 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని ఎన్నుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో మనకు క్లారిటీ వచ్చింది. 48 గంటల్లో తేలిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తేలడానికి చాలా సమయం పట్టింది. సో కానీ ఇప్పటికీ శాసనసభా పక్ష నేత ఎంత చేస్తే 8 మందికి నాయకుడు ఎవరు అని, అదే ముఖ్యమంత్రి కాదు, క్యాబినెట్ కాదు. ఎందుకు తేల్చుకోలేకపోతుంది అంటే ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఒక హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు శాసనసభా పక్ష నేతగా మరి బీసీని పెట్టకపోతే సాధారణంగా క్వశ్చన్ వస్తుంది. మీరేమో గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇప్పుడు కనీసం శాసనసభా పక్ష నేత కూడా చేయరా అనే క్వశ్చన్ దగ్గర ఆన్సర్ లేదు. తెలుగుదేశం ఇదే ప్రశ్న ఎదుర్కొంది. ఆర్ కృష్ణయ్యను బీసీ ముఖ్యమంత్రి అని తెలంగాణ టీడీపీలో చంద్రబాబు ప్రకటించాడు. ఆఖరికి అసెంబ్లీ ఎన్నికలయ్యాక అధికారం రాకపోతే ఆర్ కృష్ణని శాసనసభా పక్ష నేతగా కూడా పెట్టలే. అప్పుడే చాలా తీవ్ర విమర్శ టీడీపీ ఎదుర్కొంది. అందువల్ల బీజేపీకి ఈ ప్రశ్న ముందుకు వస్తుంది, మీరు బీసీ సీఎం అంటే ఎట్లా నమ్మాలి? మీరు బీసీ సీఎం అన్నప్పుడు శాసనసభా పక్ష నేత కూడా బీసీ ఉండాలి కదా అని. అలా ఉండాలి అంటే సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు మీకు రాజాసింగ్ను చేయాలి అంటే ఆయన బీజేపీ కంట్రోల్లో కూడా ఉండడు, ఆయన సొంత ఆర్బిట్లో ఉంటాడు. సో ఆయన ఎంత అగ్రెసివ్ హిందుత్వ అంటే బీజేపీకి ఇబ్బందికర స్థాయిలో ఆయన అగ్రెసివ్ హిందుత్వ. ఆయన ఇటీవల అందుకే పార్టీ సస్పెండ్ కూడా చేయాల్సి వచ్చింది. అందువల్ల రాజాసింగ్ను శాసనసభా పక్ష నేత చేస్తే దేశవ్యాప్తంగా రాజాసింగ్ కామెంట్లు ఆ పార్టీకి ఎంబరాస్మెంట్గా మారుతాయి. ఆ భయం బీజేపీ నాయకత్వానికి ఉంది. కాదని ఇంకెవరినన్నా చేస్తే హిందుత్వవాదుల్లో వ్యతిరేకత వస్తుందని. మహేశ్వర్ రెడ్డిని కనుక చేస్తే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైంది అనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన సీనియర్ ఎమ్మెల్యేనే, ఆయన చెయ్యకపోతే ఆయన కాంగ్రెస్కి వెళ్తాడేమో భయం ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచే వచ్చారు. అందువల్ల ఈ గందరగోళంలో బీజేపీ పడింది. జాతీయ నాయకత్వం బిజీగా ఉంది. ఇప్పుడు ఏదో కారణం చెప్తున్నారు తప్ప చాలా క్లియర్గా బీజేపీ ఒక నాయకత్వాన్ని ఎన్నుకోవడంలోనే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మారుతారని ఒక ప్రచారం మొదలైంది. అందువల్ల ఆ గందరగోళం క్లియర్గా నాయకత్వ సంక్షోభం బీజేపీలో కనబడుతుంది. రైట్ సార్. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ నేతలు రిక్వెస్ట్ చేశారు. దానికి సోనియా గాంధీ కూడా ఓకే చెప్పారట. కానీ ఇప్పుడు భట్టి విక్రమార్క అంటూ ఉన్నారు, తెలంగాణపై ప్రేమ ఉన్న ఏ పార్టీ కూడా సోనియాపై పోటీ పెట్టదు అని చెప్పేసి. సో భట్టి విక్రమార్క జవహర్లాల్ నెహ్రూ పైన పోటీ పెట్టలేదా సార్? లాల్ బహదూర్ శాస్త్రి పైన పోటీ పెట్టలేదా? సార్ వీళ్ళంతా మామూలు నాయకులు కాదు కదా. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన పోటీ పెట్టలేదా? మీకు పుచ్చలపల్లి సుందరయ్య పైన పోటీ పెట్టలేదా? అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? వీళ్ళందరూ కూడా తిరుగులేని నాయకులు. అంటే రాజకీయాలు ఏమున్నా ఈ నాయకుల నిజాయితీని కానీ స్థాయిని కానీ ఎవరు ప్రశ్నించరు. వారి విధానాలను ప్రశ్నించవచ్చు. మీకు నెహ్రూ విధానాన్ని ప్రశ్నించవచ్చు, మీకు ఎవరి విధానాన్ని ప్రశ్నించవచ్చు. కానీ రాజకీయాల్లో వాళ్ళ స్థాయిని ఎవరు క్వశ్చన్ చేయరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకు కూడా వ్యతిరేకంగా అభ్యర్థులు పెట్టారు కదా. అందువల్ల అంబేద్కర్కు వ్యతిరేకంగా అభ్యర్థులను కూడా పెట్టి ఓడించారు కదా. అందువల్ల రాజకీయాల్లో అలా ఉండవు. రాజకీయాల్లో గౌరవాలు అనేది ఉండదు. అందరి మీద అందరూ పోటీ చేస్తారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం అనే అంశము ఆధారంగా ఆమె మీద పోటీ పెట్టకూడదు అంటే ఎవరు ఊరుకుంటారు? రాజకీయాల్లో పోటీ అనేది వ్యక్తులపైన కాదు, పార్టీ పైన పోరాటం అది. అందువల్ల నాయకులు ఎప్పుడు కూడా ఒక సింబాలిక్కే. అక్కడ సోనియా గాంధీ కాంగ్రెస్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేవారు ఆమె పైన పోరాడతారు అనివార్యంగా. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ చేసినప్పుడు మిగతా పార్టీలకు వాజ్పేయి గొప్పతనం విషయంలో కానీ వాజ్పేయి స్థాయి విషయంలో కానీ ఎలాంటి భిన్నాభిప్రాయం ఏం లేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ సన్స్ కాదని ఎవరంటారు? సో అందువల్ల ఆయన మీద పోటీ పెట్టకుండా ఉన్నారా? పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా పోరాట పటిమను రాజకీయాల్లో నిరాడంబర నిజాయితీలు ఎవరు కాదంటారు? కానీ గన్నవరం జన పోటీ తన పైన పోటీ పెట్టారు కదా. సో రాజకీయాల్లో
కెప్టెన్ లక్ష్మీ సైగల్ ఆమెను ప్రెసిడెంట్గా పోటీ పెడితే ఆమెను ఓడించారు కదా, ఆమె వ్యతిరేకంగా. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి మహిళా కెప్టెన్ ఆమె. అలాంటి స్వాతంత్ర సమరయోధుల్ని ఓడించారు కదా. అందువల్ల రాజకీయాల్లో రాజకీయపరమైన పోటీ ఉంటుంది. వ్యక్తుల పట్ల గౌరవం వేరు, రాజకీయపరమైన పోటీ వేరు. వ్యక్తిగతంగా గౌరవించవచ్చు, రాజకీయంగా వచ్చినప్పుడు అనివార్యంగా పోటీ ఇప్పుడు జరుగుతుంది. చిరంజీవి పార్టీ పెట్టేంత వరకు అందరివాడు, పార్టీ పెట్టాక ఆయన మెగాస్టారే కావచ్చు కానీ అందరివాడు కాలే కదా. సో అందువల్ల సోనియా పైన ఎందుకు ఊరుకుంటారు? అయితే కాంగ్రెస్ ఏంటంటే సోనియా సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంట్ పండించాలి అది అనేటువంటి ఆలోచనతో ఈ రకమైన వ్యూహాత్మక ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఖమ్మంలో సోనియాకు పోటీ కూడా లేదు. వీళ్ళు ఎవరు పోటీ చేసినా సోనియా గాంధీ గెలవడం ఖాయం. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ మనం చూసాం కదా. రైట్ సార్. పక్క రాష్ట్ర సీఎంకి ఫోన్ చేయడం మర్యాద, జగన్ ఆ పని కూడా చేయలేదు రేవంత్ వ్యాఖ్య సార్. అంటే మొన్న కూడా మనం డిస్కస్ చేసుకుందాం అనేసి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎంని మర్యాదపూర్వకంగా కలుస్తారు, కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి కలుస్తారు, లేదంటే ఫోన్ చేసైనా అభినందనలు తెలుపుతారు. కానీ హైదరాబాద్ వచ్చినా రేవంత్ రెడ్డిని కలవకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారట. దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మనకు ప్రకాష్ సినిమా ఉంటుంది శతమానం అని. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ అడుగుతాడు బిడ్డను, బిడ్డ మీరు అప్పుడప్పుడు ఏడాదికోసారన్నా వచ్చిపోవాలి కదా, వారు అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఏముందమ్మా ఎందుకు నాన్న వాట్సాప్లో పంపుతున్నాం కదా ఫోటోలు అంటారు. సో అంటే వాట్సాప్లో పంపడం కాదు అని చెప్తారు. సో అలా ట్విట్టర్లో గ్రీట్ చేసినట్టు గుర్తు నాకు జగన్మోహన్ రెడ్డి రేవంత్లో. డెఫినెట్గా కొన్ని కర్టసీస్ ఉంటాయి రాజకీయాల్లో. నిజంగానే ఫోన్ చేసి ఉండకపోతే ఆశ్చర్యమే అది గుడ్ పొలిటికల్ కర్టసీ అని అనిపించుకోదు. ఎందుకంటే రాజకీయాలు ఏదున్నా ఒక ఎన్నికైన పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల గౌరవం ఉండాలి. మనకు ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. పార్టీల మధ్య పంచాయతీలు ఉండొచ్చు, ప్రభుత్వాలపైన పంచాయతీలు ఉండవు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఈ రెండు ఒకే హోదా. సో అందువల్ల వేరే పార్టీ వాళ్ళు గెలిచినా కూడా గ్రీట్ చేస్తుంటారు. ఇప్పుడు రేపు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గ్రీట్ చేయలేదా? సో రేవంత్ రెడ్డి వెళ్ళి నరేంద్ర మోడీని కలవలేదా? అసలు వేరే దేశాల భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలిస్తే రోజు మనతో కయ్యం పెట్టుకునే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా గ్రీట్ చేశారు కదా. సో అందువల్ల భారత పాక్ల మధ్య శత్రుత్వం అయితే లేదు కదా కాంగ్రెస్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు. అందువల్ల ఆ కట్టసి డెఫినెట్గా చూపాల్సిందే. నార్మల్గా అయితే రాష్ట్రం వచ్చినప్పుడు కట్టసి కాల్ కూడా ఉంటుంది. మీరు మర్యాదపూర్వకంగా కలిసాము అని కూడా వాళ్ళ పేపర్లు చదువుతుంటాం. కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవాలి. న్యాయంగా అయితే కలవకపోయినా కనీసం ఫోన్ చేసి మరి గ్రీట్ చేయడం అనేది దట్ ఇస్ హ్యూమన్ కర్టసీ. ఇప్పుడు రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ బర్త్డే అప్పుడు అందరం గ్రీట్ చేసుకుంటాం. అన్ని పార్టీల వాళ్ళు భిన్నాభిప్రాయాలు ఎన్నున్నా పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు వెళ్తుంటారు. అందువల్ల ఇది బేసిక్ హ్యూమన్ కర్టసీ. అది ఫాలో కాకపోవడం మరి ఆశ్చర్యమే. ఎందుకు ఫోన్ చేయలేదా అనేది ఆశ్చర్యమే. ఫోన్ చేసినంత మాత్రాన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్ముక్కని, జగన్ రేవంత్ కుమ్ముక్కని ఎవరు అన్నారు కదా. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉన్న వ్యక్తి, కేసీఆర్తో జగన్కు స్నేహం ఉన్న వ్యక్తి అనే పొలిటికల్ నరేటివ్ ఆల్రెడీ ఉంది. కొత్తగా అది వచ్చేది లేదు, పోయేది లేదు. అందువల్ల రాజకీయాలు ఏమన్నా రాజకీయాలే. వ్యక్తిగత సంబంధాలు మానవ సంబంధాలే. మానవ సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు రాజకీయపరమైన, సైద్ధాంతికపరమైన వివాదాలకు అతీతమైంది. అందువల్ల ఒక ఇద్దరు అయితే మన సమాజంలో ఆ స్థాయిలో ఉంది. ఎవరిని కలిసాం. జేపీ నడ్డా మా ఇంటికి వస్తే ఓ పెద్ద గోల. జేపీ నడ్డాతో ఇంటికి వచ్చింది. ఆయన ఇంటికి నాగేశ్వర్ ఇంటికి ఎందుకు పోయినాడు కొంతమంది. విజయసాయి రెడ్డి నాగేశ్వర్ జేపీ నడ్డాను ఎందుకు రప్పించాడని కొంతమంది. విజయసాయి రెడ్డి మా కొడుకు పెళ్లికి వస్తే అది కూడా గోలే. విజయసాయి రెడ్డి కాదు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. వాళ్ళు తెలిసింది ఒక విజయసాయి రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. సో అందువల్ల ఇలా అది సరైన పద్ధతి కాదు. ఇద్దరు వ్యక్తులు కలవడము, ఇప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తే నేరం కాదు కదా. సో ముఖ్యమంత్రితో రహస్య భేటీ అని రాస్తుంటారు. ఇప్పుడు నేను కేసీఆర్ ఒక అగ్రికల్చర్ రివ్యూ మీటింగ్ పెడితే అది అటెండ్ అయితే కేసీఆర్ను వెళ్ళి అడుక్కున్నాడు ఎమ్మెల్సీ పదవికి అని. ఎమ్మెల్సీ మద్దతు ఇస్తాంటే తీసుకోలేదు, నేను అడుక్కున్నది ఎక్కడిది. సో అదే ఇలా మన సమాజం అంతా చెడిపోయింది.
ఆ స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. సైద్ధాంతికపరమైన రాజకీయపరమైన అభిప్రాయాలు, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అదే సమయంలో వ్యక్తిగతంగా మానవ సంబంధాలు కూడా ఉండాలి. వైసీపీని ఆదిలోనే తుంచేయడానికి కాంగ్రెస్తో జతకట్టి చంద్రబాబు కుట్ర పన్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరడంలో కూడా చంద్రబాబు కుట్ర ఉంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. సార్, షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఇప్పుడు ఇది వైసీపీ టీడీపీల మధ్య రాజకీయంగా విమర్శల పరంపర కొనసాగుతోంది. సో కుట్ర ఏదైనా ఉంటుందా? అంటే షర్మిల చేరకపోవడం కాదు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడకపోయినా చంద్రబాబు నాయుడు కుట్రే అంటారు వైసీపీ. సో అనుమానమే లేదు మీకు. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వచ్చినా అది చంద్రబాబు నాయుడు కుట్రే అంటారు. టీడీపీ కూడా అంతే అంటుంది కదా. పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెరిగితే ఆ కేంద్ర ప్రభుత్వం నా ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, మోడీ వల్ల పెరిగిందని ఒక్క మాట అన్నాడు. అది జగన్ వల్లనే పెరిగింది అంటాడు. అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ పెంచింది అని. కానీ బట్ అన్నారు కదా, ప్రత్యేక హోదా రావడం లేదు. మోడీని అంటాడా చంద్రబాబు అన్నాడు కదా, జగన్ ప్రత్యేక హోదా తేవడంలో విఫలమయ్యాడు అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంది. చంద్రబాబు నాయుడు మోడీని ఒక్క మాట అంటాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నాడు అంటారు. అందువల్ల వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి దానికి ఒకరికొరు అనుకోవడమే తప్ప ఇంకో అనరు. మీరు వైసీపీ అన్నది బీజేపీని, టీడీపీ అన్నది బీజేపీని. సో ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయమే రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే రెండు కులాల మధ్య చీలిపోయి ఆ స్థాయికి వచ్చింది కనుక ఏది జరిగినా, నేను చెప్పినట్లు మీకు ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చినా కూడా అది చంద్రబాబు కుట్ర అనే జగన్ అంటారు, అది వైసీపీ అంటుంది. అందువల్ల అందులో షర్మిల చేరడం, షర్మిలను విమర్శించలేరు, పర్సనల్ ఎంబరాస్మెంట్. షర్మిలను విమర్శించడానికి చాలా కాషియస్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా దాని ప్రకంపనలు ఎక్కడో ఉంటాయి. అందువల్ల ఆచితూచి షర్మిల పట్ల వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంటుంది. మరి షర్మిలను అనలేరన్నప్పుడు ఎవరిని అనాలి? కాంగ్రెస్ను అనలేరు. ఎందుకంటే ఆ పార్టీలోకి షర్మిల వస్తానంటే కాంగ్రెస్ ఎందుకు కాదంటుంది. అందువల్ల అయినా కాంగ్రెస్ వైసీపీకి పెద్ద ప్రత్యర్థే కాదు, 1% ఓట్లు ఉన్నారు. అందువల్ల వైసీపీ కనుక కాంగ్రెస్ని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ నెత్తిపైన పాలు పోసినట్లే, కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. అందువల్ల తమ ప్రధాన ప్రత్యర్థి అయిన టీడీపీనే టార్గెట్ చేస్తుంది. అందువల్ల అందులో షర్మిల ఇటీవల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడము, ఈ రకమైన పరిణామాలు కూడా జరగడము సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇంకా బ్రదర్ అనిల్ పలానా కలిశారు, ఇవన్నీ కాకతాళీయం కాదు, పలానా వారి విమానంలోనే వెళ్ళారు, సీఎం రమేష్ విమానంలో వెళ్ళారు, ఇలాంటివన్నీ కూడా అన్నట్లు పత్రికల్లో మీడియాలో చదివాను. సో అందువల్ల షర్మిలను టార్గెట్ చేయలేరు కనుక, కాంగ్రెస్ను టార్గెట్ చేస్తే రాజకీయ ప్రయోజనం ఉండదు కనుక అన్నిటికీ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు చెబితే షర్మిల కాంగ్రెస్లో వెళ్తుందా? చంద్రబాబు నాయుడు చెప్పినందుకే షర్మిలకు రాజకీయంగా ఏ పాత్ర జగన్ ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి కనుక పొలిటికల్గా ఆమెకు సరైన గుర్తింపు ఇచ్చుంటే, అసలు ఆ కుటుంబంలో తగాదాలే లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడు? ఎప్పుడు కూడా కోడి గుడ్డు పొదుగుతుంది, కానీ పొదుగుతే పిల్ల రాదు. లోపల తెల్లసొన పచ్చసొన ఉంటేనే వస్తుంది. తెల్లసొన పచ్చసొన లేకుండా నువ్వు ఎంత పొదిగినా కోడి గుడ్డు నుంచి ఏమీ రాదు. అందువల్ల ఎక్స్టర్నల్ వారు ఎప్పుడు కూడా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ను ఉపయోగించుకోగలుగుతారు తప్ప వాళ్ళే ఇంటర్నల్ డెవలప్మెంట్ సృష్టించలేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, ఆ విభేదాల ఫలితంగా షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకోదు అని నేను అన్నాను. తప్పనిసరిగా ఉపయోగించుకుంటారు. తెలుగుదేశంలో ఏమైనా కుమ్ములాటలుంటే వైసీపీ ఉపయోగించుకోదా? ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు పైన వెన్నుపోటు రాజకీయం అని వైసీపీ అనకుండా ఊరుకుంటుందా? ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వైసీపీ అడపాదడపా తెస్తుంది కదా. సో అందువల్ల ఎవరైనా తమ ప్రత్యర్థి శిబిరంలో జరిగే పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటారు. అందువల్ల అందులో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే
కొన్ని పరిణామాలు తమకు సానుకూలంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఎందుకు ఉపయోగించుకోదు? కానీ తెలుగుదేశం వలన, చంద్రబాబు నాయుడు వల్లనే షర్మిల జగన్కు దూరం అయ్యారు అంటే, జగన్ వదిలిన బాణం అంటూ బయలుదేరిన షర్మిల జగన్ పైకే బాణం కావడానికి చంద్రబాబు కారణం అంటే అది అంగీకరించలేము. ఒక్కసారి జగన్ కుటుంబంలో వివిధ రకాల రాజకీయేతర తగాదాలు వచ్చినప్పుడు ప్రత్యర్థులు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎప్పుడైనా ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించుకోవడం నేరం కూడా కాదు రాజకీయాల్లో, ఎవరైనా అంతే కదా. రాజకీయం ఒక యుద్ధం లాంటి, యుద్ధంలో తమ బలాన్ని పెంచుకోవడమే కాదు, ప్రత్యర్థి బలాన్ని తగ్గించడం కూడా ఒక వ్యూహం అవుతుంది కదా. సార్, ఈ షర్మిల ఎపిసోడ్లో మళ్ళీ వైఎస్ఆర్ మరణం వ్యవహారం తెర మీదకి వచ్చింది సార్. ఈ వైఎస్ఆర్ ది హత్య కావాలని కుట్ర పని చేశారని చెప్పి రకరకాలుగా గతంలో కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే రేస్ చేస్తూ ఉన్నారు. సో వైఎస్ఆర్ మరణం చుట్టూ జరుగుతున్న ఈ సరికొత్త రాజకీయం గురించి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దగ్గర 5 ఏళ్ళు అవుతుంది. మరి రాజశేఖర్ రెడ్డి హత్యకు కనుక జరిగి ఉంటే, రాజశేఖర్ రెడ్డి మరణం సహజ మరణం కాకపోతే ఇంతవరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ గట్టిగా ఒత్తిడి చేయొచ్చు కదా. లేదు ఏదన్నా ఇంకా ఏపీ సిఐడి ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇంతవరకు దాన్ని రాజకీయ పరంగా కూడా మాట్లాడలేదు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఈ చర్చ జరిగింది. మన దేశంలో చాలా మరణాలపైన ఇలాంటి మిస్టరీస్ వస్తూ ఉంటాయి. ఇప్పటికీ సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్ పైన, లాల్ బహదూర్ శాస్త్రి మరణం పైన, సుభాష్ చంద్రబోస్ దుర్మరణం పైన ఇలాంటి థీరీస్ నిరంతరం వస్తూనే ఉంటాయి. అందులో రాజశేఖర రెడ్డి సమకాలీన రాజకీయ నాయకుడు కనుక ఆయన మరణం కూడా అసహజంగా వివాదాస్పదం అవుతుంది. ఆ రోజుల్లో పారిశ్రామికవేత్త పైన ఆరోపణలు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇంతవరకు ఏ రకమైన ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసేటువంటి ఆరోపణలకు క్రెడిబిలిటీ ఉండదు. నేను కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి ఆత్మగా పిలువబడే కేవీపీని ఒక ఇంటర్వ్యూలో అడిగాను, నా ఇంటర్వ్యూలోనే. ఆయన ముమ్మాటికి ఇది ప్రమాదమే అని కేవీపీ చెప్పాడు. అందువల్ల కేవీపీకి రాజశేఖర రెడ్డి పట్ల ప్రేమ తెలియదు కాదు. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కనుక రాజశేఖర రెడ్డి హత్య అని ఆరోపిస్తూ ఆయన మరణం వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపణలు చేస్తున్న వారు కేవీపీ చెప్పిన దాన్ని అంగీకరించకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అందులో రాజశేఖర రెడ్డి కొడుకే ముఖ్యమంత్రిగా ఉండగా, రాజశేఖర రెడ్డిది మరణం కాక హత్య అయితే ఎందుకు ఊరుకుంటాడు? దానిపైన విచారణ జరుపుకుంటూ ఉండడా? ఇప్పుడు ఇలాగే వివేకానంద రెడ్డి హత్య అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా. ఏం జరిగింది? ఇంతవరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్? పైగా జగన్మోహన్ రెడ్డి కుటుంబము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో భాగమైన అవినాష్ రెడ్డి పైన చుట్టూ బిగుస్తుంది కదా. సో అందువల్ల అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పైన కేసులు నడుస్తున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన ఎవరు కేసులు పెట్టలేదు కదా. అందువల్ల ఆ రోజు ఎన్నికల్లో మా బాబాయిని చంపారు అని చెప్పి పెద్ద ఎత్తున రాజకీయంగా ఉపయోగించారు కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైనే హత్యా ప్రయత్నం అంటూ దాని టీడీపీ భాషలో చెప్పాలంటే కోడికత్తి అని. సో దాని విషయంలో కూడా ఏమీ తేల్చలేదు కదా. అందువల్ల 3 ఉదాహరణలు 2 ఉన్నాయి. ఒకటి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడినే 5 ఏళ్లలో ఏమీ తేల్చలేదు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఏమీ తేల్చలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణాన్ని తీసుకురావడం. అందువల్ల ఈ రకమైన ఆరోపణలు చేయడం అది వికృత రాజకీయం అయితే తప్ప గౌరవాన్ని పెంచదు. అది ఎందుకు అనేది అందరికీ అర్థమవుతుంది కదా. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరింది కనుక, రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను రాజకీయం చేస్తానని చెప్తోంది కనుక, రాహుల్ గాంధీని ప్రధాన చేయడమే మా నాన్న కోరిక అంటోంది కనుక, రాజశేఖర రెడ్డి పొలిటికల్ లెగసీ కొరకు జగన్మోహన్ రెడ్డితో ఇంకో కంటెండర్ వచ్చారు షర్మిల రూపంలో. సో దాన్ని డిస్క్రెడిట్ చేయడానికి, ఆ ప్రాసెస్ను కాంగ్రెస్ రేపు చేయబోయే కృషిని డిస్క్రెడిట్ చేయడానికి, రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ఎంతో కొంత సొంతం చేసుకోవడానికి షర్మిల ప్రయత్నం చేస్తోంది. వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు కూడా షర్మిల వైపు చూస్తున్నారు కనుక, ఆళ్ళ రామకృష్ణ చేరారు కనుక, దాన్ని డిస్క్రెడిట్ చేయడానికి వైసీపీ వర్గాల నుంచి వస్తున్న ఒక రాజకీయ వ్యూహమే. కానీ ఆ వ్యూహం ఫలిస్తుందని అనుకోను, ఒక రకంగా వికటిస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి గతంలో
ఆరోపణలు చేసిన ఆ పారిశ్రామికవేత్త సిఫార్సు చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ కూడా ఇచ్చారు సార్. అంతపాటు అంటే అది ఆయన మీద ఆ పారిశ్రామికవేత్త స్నేహితుడు, అదే సార్ ఆయన సిఫార్సు ఆయన ముఖేష్ అంబానీ వచ్చి కలిసి వెళ్ళినాక ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ కొరిగింది ఏమీ లేదు. సో కానీ ఆయనకైతే రాజ్యసభ టికెట్ ఇచ్చారు కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి లాభం. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరట్లేదు కాబట్టి టీడీపీ, జనసేన, అవసరమైతే బీజేపీ కూడా కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి షర్మిల రూపంలో జగనే కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఇదంతా చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే వ్యూహంగా ఇదంతా కొంతమంది చెప్తూ ఉన్నారు సార్. ఇలా జరిగే అవకాశం అంటే ఇలాంటి కాన్స్పిరసీ థియరీలు చాలా ఉంటాయి. చిరంజీవిని ప్రజారాజ్యం రాజశేఖర రెడ్డి పెట్టించాడని, ఈవెన్ లోక్సత్తా పైన కూడా తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేస్తూ 2009 ఎన్నికల తర్వాత లోక్సత్తా కార్యాలయం ముందు లోక్సత్తాను విమర్శిస్తే లోక్సత్తా కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం ధర్నాలు చేసిన ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు షర్మిల ఒక ఇండిపెండెంట్ పొలిటీషియన్, ఆమెకు ఏ రాజకీయ పార్టీలో చేరాలో హక్కుందా లేదా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం అవుతుందా నష్టం అవుతుందా అనే అంశం ఆధారంగా షర్మిల తన రాజకీయ నిర్ణయాలు తీసుకోదు కదా. ఆమె రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆమె నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం అవుతుందా నష్టమవుతుందా అనే ప్రాతిపదిక పైన తన వ్యూహాలు రచించదు కదా. అందువల్ల అయినా ఎవరం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు షర్మిల వల్ల జగన్కే నష్టమవుతుంది అని కూడా గ్యారంటీగా చెప్పలేము, జగన్కు లాభం అవుతుందని కూడా గ్యారంటీగా చెప్పలేము. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వెనకాలన్న రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లను కొంత మేరకైనా షర్మిల ఆకర్షించగలిగితే డెఫినెట్గా అది జగన్కే నష్టం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బేసే షర్మిల ఓట్ బేస్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాలన్న ఓట్ బేసే కాంగ్రెస్ ఓట్ బేస్. కాంగ్రెస్ ఓట్ బేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయినాకనే జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన అప్రతిహత విజయం సాధించగలిగాడు. కాంగ్రెస్ మార్జిన్ లేదైంది, ఇది అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో 2009లో ఎంతటి అద్భుతమైన విజయాలు సాధించిందో మనకు తెలుసు. అది ఈరోజు 1%కు పరిమితమైంది అంటే దానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు. సో అది జరిగింది. అందువల్ల రేపు షర్మిలకు వచ్చే ఓటర్లు నాయకులు ఆ పొలిటికల్ లెగసీ నుంచే వస్తారు. కాంగ్రెస్ అలాగే రాజశేఖర్ రెడ్డి అభిమానులు. ఇప్పుడు మీరు చూడండి వైసీపీలో అసంతృప్త నేతలు అటువైపు చూస్తున్నారు కదా. సో అందువల్ల షర్మిలకు ఆ రకంగా కనుక ఓట్లు తెచ్చుకోగలిగితే జగన్కే నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెచ్చుకుంటే నిజమే జగన్కు లాభం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలకు ఎందుకు పడుతుంది? టీడీపీ ఉండగా, టీడీపీ జనసేన కూటమి ఉండగా, టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలిసే వాతావరణం ఉండగా, 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధపడగా, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కోరుకునేవారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు సహజంగా ఎవరు ప్రధాన ప్రత్యర్థితో వాళ్ళకు ఓటేస్తారు తప్ప అసలు పోటీలో లేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా మనం, బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు అనుకున్నప్పుడు జనం కాంగ్రెస్ వెనకాల అయ్యారు, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు అనుకున్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ వెనకాల అయ్యారు. అలాంటిది ఇక్కడ కనీసం బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బలమైన పార్టీలుగా ఉన్నాయి తెలంగాణలో. అసలు బలమే లేని కాంగ్రెస్ పార్టీలు షర్మిల చేరినంత మాత్రాన జగన్ ఓడించాలనుకునే వారు ఈ షర్మిలనే ఓడించగలుగుతుంది, కాంగ్రెసే ఓడిస్తుందని అనుకుంటారా? అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వాన్ని ఓడించగలిగే వారికే పడుతుంది తప్ప ఓట్లు చీల్చి ప్రభుత్వ ఓటమికి నష్టం కలిగించే వరకు పడదు. అందువల్ల తెలంగాణలో మనం చూసాం. అందువల్ల కర్ణాటకలో జేడీఎస్ చూసాం, బీజేపీని ఓడించదలుచుకుని ప్రజలు అనుకున్నారు కనుక జేడీఎస్ ఓటింగ్ 5% తగ్గింది. ఎందుకంటే జేడీఎస్కు ఓటు వేస్తే బీజేపీ ఓడిపోదు, కాంగ్రెస్కు ఓటు వేస్తేనే బీజేపీ గెలుస్తుంది అని. అందువల్ల రాజకీయాల్లో ప్రజలు వ్యూహాత్మకంగా కూడా స్ట్రాటజిక్ ఓటింగ్ కూడా ఉంటుంది. అందువల్ల నాకున్న అంచనా షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే వాతావరణం అయితే ఉండదు. వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు సార్. దీని మీద ప్రతిపక్షాలు చాలా కార్నర్ చేస్తూ ఉన్నాయి వైసీపీని.
పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేసారంటూ అధికార పార్టీని ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత నేను ఒక ట్వీట్ చేశారు సార్, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్లో పాల్గొనడానికే రాజకీయాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నానని చెప్పి రాయుడు ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏదో జరిగిందనే ఇంకా ఈ ఇష్యూ మీద చర్చ జరుగుతోంది. మీ విశ్లేషణ ఏంటి? అందరికీ తెలుసు కదా శంకర్ గారు, గుంటూరు సీట్ ఇస్తానని అంబటి రాయుడు చేరాడు. సార్ సీట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయే వరకు మళ్ళీ క్రికెట్కి వెళ్ళిపోయాడు. ఆయన క్రికెట్ ఉంది కనుక అది కూడా ఆయన ఏమన్నాడు ఫర్ లిటిల్ వైల్ అన్నాడు. కొంత సమయం ఆయన ఏం రాజకీయాలకు మళ్ళీ రానని అనలేదు. వాస్తవంగా 2019లోనే ఇంటర్నేషనల్ క్రికెట్కు అంబటి రాయుడు గుడ్ బై చెప్పాడు. 2023లోనే ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్పాడు. సో ఆయన చెప్పి నేను పూర్తి స్థాయిలో ఉంటాను పాలిటిక్స్లో కనొచ్చారు. మళ్ళీ ఇప్పుడు రీజనింగ్ చెప్పడానికి మీరు అన్నట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ T20లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతాను అని ప్రకటించాడు. కానీ అది ఆడటానికి వైసీపీకి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ప్రొఫెషనల్ క్రికెట్లో పాల్గొనబోతున్నాను కనుక నాన్ అఫిలియేటెడ్గా ఉండాలి అని ఒక థియరీ చెప్పాడు. సో పొలిటికల్గా నాన్ అఫిలియేషన్కి దీనికి సంబంధం లేదు కదా. క్రికెట్లో ఆడటానికి రాజకీయాల్లో ఉండకూడదని ఎక్కడ నియమ నిబంధన ఉందని నేను అనుకోను. అలాగే సినిమాల్లో నటించడానికి రాజకీయాల్లో ఉండకూడదని నియమ నిబంధన ఎక్కడా లేదు. అందువల్ల అంబటి రాయుడు దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్లో ఆడటానికి వైసీపీకి రిజైన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు రిజైన్ చేయాలన్నా మనందరికీ తెలుసు. ఆయన గుంటూరు సీటు ఆశించాడు, గుంటూరులో క్యాండిడేట్ అవుతారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గానికి కూడా చెందినవాడు అనుకుంటున్నారు. సో అందువల్ల కాపు ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ టీడీపీ జనసేన కలుస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం నుంచి మొదలుకొని అంబటి రాయుడు వరకు కాపులో ఐకాన్స్లుగా ఉన్నవారు ఆకర్షించాలని వైసీపీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆయన రాజ్యసభకు పోటీ పెట్టాలని మొదలు చర్చ వచ్చింది. తర్వాత ఆయనను గుంటూరు లోక్సభ స్థానం నుంచి, కానీ తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఆయనను గుంటూరులో పోటీ చేయమని జగన్ ఇటీవల అడిగినట్టు కూడా ఆయనే చెప్పారు. కానీ తాను నరసరావుపేట నుంచే చేయాలనుకుంటున్నానని, ఎందుకంటే అది గుంటూరు తెలుగుదేశంకి బలమైన సీటు కనుక హెసిటేట్ చేస్తున్నానని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఏదైనా అంబటి రాయుడికి అర్థమైంది ఏంటంటే క్రికెట్ సెలెక్షన్ కన్నా కూడా చాలా క్యూరియస్గా ఉంటుంది పొలిటికల్ సెలెక్షన్ అది. అందువల్ల పొలిటికల్ సెలెక్షన్ ఇంకా కష్టమని. సో క్రికెట్ సెలెక్షన్ అన్న కనీసం గ్రౌండ్ పైన ఆడితే సెలెక్టర్లు గుర్తిస్తారేమో. రాజకీయ సెలెక్షన్కు నువ్వు పొలిటికల్ గ్రౌండ్లో ఎంత ఆడితే ఎలా ఆడితే అవుతుందో తెలియదు. అందువల్ల ఎప్పుడైతే ఆయనకు లేదని అర్థమైందో గుంటూరు పోటీ, ఆయన మళ్ళీ దూరం అయ్యాడు. అందువల్ల ఇమీడియట్గా ఏ పార్టీలో చేరలేదు. అందువల్ల సెలబ్రిటీలు ఏముంటారంటే ఎప్పుడు కూడా క్రికెట్ అయినా స్పోర్ట్స్ అయినా సినిమా అయినా వారు ఇమీడియట్గా గుర్తింపు కావాలి. ఎందుకంటే ఒక గుర్తింపు ఉండి వస్తారు. అందుకే మీరు సినిమాలు చూడండి, అయితే ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే రాజకీయాలు ఉండరు. ఇప్పుడు మీకు చిరంజీవి అందుకు ఉదాహరణ. అందరూ అలా ఉంటారని కాదు, ముఖ్యమంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రజనీకాంత్ అసలు పార్టీ పెట్టడం ఊరుకున్నాడు, ఎందుకంటే తాను ముఖ్యమంత్రి కాలేను అని అర్థమైంది. అందువల్ల చాలామంది సూపర్ స్టార్లు తమకు తమ రంగంలో ఉన్న గుర్తింపు రాజకీయ రంగంలో కూడా ఉండాలని కోరుకుంటారు, ఆశిస్తారు. కానీ అది రాజకీయ రంగం ఇది డిఫరెంట్ ఫీల్డ్ ఆల్ టుగెదర్. సో అందువల్ల క్రికెట్లో నో బాల్లు, వైడ్ బాల్లు, బౌన్సర్లు, గుగ్లీలు, మీడియం పేసు, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్నే ఉంటుంది. ఇందులో ఇంకా 1000 రకాలు ఉంటాయి. సో అందువల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్లే పొలిటికల్ మ్యాచ్. అది క్రికెట్ మ్యాచ్ లాగా కాదని అంబటి రాయుడికి అర్థమైనట్టుంది. అందుకే దూరమైన మళ్ళీ వస్తారు, ఏదో ఒక పార్టీలో చేరుతారు అనుకుంటా. అంటే నాకున్న సమాచారం మేరకు ఆయన జనసేన వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. పాసిబుల్, ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలుస్తోంది కనుక ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే రేపు పార్లమెంట్కి ఎక్కడైనా అవకాశం రావచ్చు కూడా. టీడీపీకి కేసినేని నాని వ్యవహారం సార్, వాళ్ళ అమ్మాయి శ్వేత మరి కాసేపట్లో రిజైన్ చేయబోతూ ఉన్నారు కార్పొరేటర్గా. అండ్ ఆయన ఎంపీ పదవికి రిజైన్ చేస్తానని ప్రకటించారు. ఆయన ఆఫీస్ దగ్గర ఉన్న జెండాను కూడా తీసేసిన పరిస్థితి. పార్టీ తనను వద్దనుకున్నప్పుడు ఆ పార్టీ అవసరం తనకు లేదంటూ ఉన్నారు కేసినేని నాని. ఈ వ్యవహారం కేసినేనికి నానికి తెలుసు ఎప్పుడో ఒకసారి పంపిస్తారని, తెలుగుదేశంకు తెలుసు ఆయన ఎప్పుడో ఒకసారి పోతాడని. సో మనకు తెలుసు ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుందని. సో దానికి ముహూర్తం ఆసనమైంది అంతే తప్ప అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇది ఇవాళ కాదు, అసలు గో బ్యాక్ 2021 కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే
ఈ డిఫరెన్సెస్ మొదలయ్యాయి. కేశినేని నాని కూతురు శ్వేతను మేయర్గా కూడా పెడదామని అప్పుడు ప్రయత్నం కూడా జరిగింది. తెలుగుదేశం గెలవలేదు, కానీ గెలిస్తే ఆమె మేయరల్ క్యాండిడేట్లో ఒకరు. కేశినేని నానికి వ్యతిరేకంగా అక్కడ లోకల్గా ఉన్న బొండా ఉమా అలాగే బుద్ధా వెంకన్నలు పనిచేస్తున్నారు. కేశినేని నాని అనుమానం ఏంటంటే లోకేషే వెనకాల ఉండి వీళ్ళని నడిపిస్తున్నాడని. ఈలోగా కేశినేని నాని సోదరుడు చిన్ని కూడా వచ్చాడు. సో కేశినేని కుటుంబంలో ఆస్తి తగాదాలు, వ్యాపార తగాదాలు ఉన్నాయి. దానికి తోడవి రాజకీయ తగాదాలు కూడా మారాయి. ఎందుకంటే కేశినేని చిన్ని వచ్చాక నాని మద్దతుదారులు చాలామంది నాని శిబిరం నుంచి చిన్ని శిబిరానికి షిఫ్ట్ కూడా అయ్యారు. సో అలాగే బోండా ఉమా బుద్ధా వెంకన్న కూడా కేశినేని చిన్ని వర్గకు మాకు మద్దతు సౌహార్దత కూడా పెరిగింది. కేశినేని చిన్నిని కూడా తెలుగుదేశం నాయకత్వమే ప్రమోట్ చేస్తుందని కేశినేని నాని అనుమానం. తెలుగుదేశం ఇలా ఎందుకు చేస్తుంది అంటే కేశినేని నాని ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాడు, ఆయన పార్టీలో ఉండకపోవచ్చు అనే అనుమానం. అంటే పరస్పరము విశ్వాసరాహిత్యం అనేది తెలుగుదేశం నాయకత్వానికి కేశినేని నానికి మధ్య గత కొంతకాలంగా ఉంటూ వచ్చింది. మ్యూచువల్ డిస్ట్రస్ట్ అంటారు. సో కేశినేని నాని వెళ్ళిపోతాడేమో, పార్టీకి నష్టం జరుగుతుందేమో అంటూ తెలుగుదేశం నాయకత్వం ముందు నుంచే జాగ్రత్త పడుతూ చిన్నిని ప్రోత్సహిస్తూ వచ్చారు. సో దానికి తనను దెబ్బతీస్తానికే మా బోండా మా బుద్ధా వెంకన్నల్ని నాయకత్వం ప్రయోగిస్తోంది, చివరికి చిన్నిని ప్రయోగిస్తుంది అన్న అనుమానం కేశినేని నానికి వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటమికి తమ వర్గం వారు ఓడిపోవటానికి ప్రత్యర్థి వర్గం కారణము అన్న భావన కూడా కేశినేని నానిలో ఉంది. అందువల్ల అయితే తనంతట తానుగా వెళ్ళకూడదని ఆయన అనుకున్నాడు. ముందే పంపిస్తే రప్చర్ అవుతుంది, చివరి నిమిషం వరకు చూద్దామని టీడీపీ అనుకుంది. అందువల్ల ప్రాక్టికల్గా జరగబోయే పరిణామం ఇదని అందరికీ తెలుసు. అది ఫైనల్గా జరిగింది. కేశినేని నాని పార్టీ వ్యవహారాలకు భిన్నంగా స్వతంత్రంగా ఉంటున్నాడు, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానం కూడా టీడీపీ నాయకత్వానికి ఉంది. అందువల్ల గత కొంతకాలంగా ఈ పరిణామాన్ని ఊహించి తెలుగుదేశం నాయకత్వం కేశినేని నాని వెనకాలన్న కీలక నేతల్ని చిన్ని నాయకత్వంలో అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. సో అందువల్ల ఆ ప్రయత్నము కేశినేని శ్రీనివాస్ అలియాస్ నానికి వ్యతిరేకంగా కేశినేని శివనాథ్ అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షన్, అలియాస్ చిన్ని, ఈ మధ్య ఘర్షణ ఇది సోదరుల మధ్య ఘర్షణే కాదు, తెలుగుదేశం అంతర్గత ఘర్షణగా రూపాంతరం చెందింది. ఆ రకంగా తెలుగుదేశం నాయకత్వం తమ అనుమానంతో వారు జాగ్రత్త పడ్డారు, కేశినేని నాని అనుమానంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు. అందువల్ల ఇది జరగబోయే అనివార్య పరిణామం ఇవాళ జరుగుతోంది. కేశినేని నాని సొంత పార్టీ నేతల్ని విధానాలని విమర్శించడంలో చూపిన శ్రద్ధ, అంతలా వైసీపీని ఎప్పుడు విమర్శించలేదు సార్. జగన్ ఎప్పుడు నాకు తెలిసి విమర్శించలేదు. సో ఆయన వైసీపీకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు టీడీపీకి దూరం అయితే ఎటు పోతారు, ఇంకా బీఆర్ఎస్లో పోతారా? సో ఎటు పోతారు మిత్రులు, ఇంకా మార్గం లేదు. టీడీపీ దూరమైన వాళ్ళు వైసీపీ పోవాల్సిందే అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే ఇంకో పార్టీ. టీడీపీకి దూరమైన వాళ్ళు జనసేనకు పోలేరు, ఎందుకంటే జనసేన తీసుకోదు మిత్రులు కనుక. కాంగ్రెస్ బీజేపీలో ఏమీ లేదు కనుక అటు పోరు. ఇంక ఎటు పోతారు, ఉన్నది వైసీపీ కదా, పొలిటికల్ వాక్యూమ్ అయితే లేదు కదా. కానీ ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు సార్, ఈసారి ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తాను నేను అని చెప్పి. అవసరమైతే తన అనుచరులను కూడా కొంతమందిని అసెంబ్లీ అభ్యర్థులుగా నిలబెడతానని కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే అది ఎవరైనా అలాగే అంటారు, చూడాలి. ఏదో ఒక ప్లేస్ ఉంటారు కదా. ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మూసేసినట్టు పొలిటికల్ యాక్టివిటీ మూయాడు కదా. ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు వస్తే మూసేశాడు, అది వ్యాపారం కనుక సులభంగా మూసేయగలిగాడు. రాజకీయం మూసేయలేడు కదా. సో రాజకీయం మూసేసిన తర్వాత నాయకుడిగానే మిగిలాడు కదా. అందువల్ల ఆయన రాజకీయ అడుగులు ఉంటాయి, అనివార్యంగా ఉంటాయి కదా. తెలుగుదేశం పార్టీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హడావుడి సార్. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు హడావుడి చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని కూడా కొంతమంది ప్లకార్డులు పెడుతూ ఉంటారు. ఫ్లెక్సీలతో హడావుడి చేశారు సార్ నిన్న ఆచంటలో రా కదలిరా ప్రోగ్రాంలో. దీన్ని అక్కడ పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది సార్. తరిమి కొట్టారు టీడీపీ శ్రేణులు. సో రెండుగా విడిపోయారు అక్కడ. అంత ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అని మనం అంటున్నాం. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల, టీడీపీని వ్యతిరేకించేవారా, ప్రత్యర్థి పార్టీల అభిమానుల మనకు తెలియదు కదా.
సో జూనియర్ ఎన్టీఆర్ఏ వ్యూహాత్మకంగా ఈ పని చేయిస్తున్నాడన్న ఆరోపణ తెలుగుదేశం నాయకత్వం నుంచి కూడా లేదు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఆధారంగా టీడీపీ నాయకత్వం పైన అటాక్ అనేది ఇవాళది కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటుతో మొదలైంది ఇది. అందువల్ల మన నందమూరి కుటుంబం వర్సెస్ నారా కుటుంబం చూసాం ఇది. సో జూనియర్ ఎన్టీఆర్ పేరు టీడీపీలో ఇంటర్నల్గా రప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దానికి తెలుగుదేశం శ్రేణులు వ్యతిరేకిస్తూనే ఉంటాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రవేశం తెలుగుదేశంలో స్కోప్ లేదు. ఎందుకంటే నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయాల్సి దానికి సిద్ధపడితే తప్ప జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీలో ఎంట్రీ లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి అయితే నాయకత్వ పగ్గాలు ఇచ్చే పరిస్థితి టీడీపీలో లేదు. ఎందుకంటే టీడీపీకి లోకేషే వారసుడు, ఇందులో ఎవరికి డౌటే లేదు కదా. సో అలాంటప్పుడు ఎందుకంటే ఇవన్నీ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అవి. సో ప్రొపరేటర్ కొడుకే ప్రొపరేటర్ అవుతాడు తప్ప ప్రొపరేటర్కు దూర బంధువు అంటే కాడు. అందుకల్లా ప్రొపరేటర్ కొడుకే ప్రొపరేటర్. అది పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ ఏ బిజినెస్ యాక్టివిటీ. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్కి ఎంత పాపులారిటీ ఉన్నా లోకేష్ స్థానంలో ఆయనను టీడీపీ నాయకత్వం అంగీకరించదు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరిచి పనిచేసే అవకాశమే లేదు. అందువల్ల ఉత్తర దక్షిణ ధృవాలుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఉంటుంది. అందుకే ఆయన అమిత్ షాతో సమావేశం కావడం కూడా మనం చూసాం. జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి అన్నది మనకు ఆయన వ్యవహార సరళి పరోక్షంగా చెప్పుకుంది. జూనియర్ ఎన్టీఆర్ 2009లో ప్రచారం చేసినా టీడీపీ గెలవలేదు. 2014లో ప్రచారం చేయకపోయినా గెలిచింది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ వల్లనే టీడీపీ ఉంటుంది, గెలుస్తుంది అన్న వాదన తెలుగుదేశం పార్టీ అంగీకరించదు. అందువల్ల ఈ ఉదాహరణలు చెప్పి అందువల్ల అడపా ఇది వస్తూనే ఉంటుంది. పంటి కింద రాయంటారు చూడండి. ఇది ఎంతకాలం వస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా రాజకీయాల్లోకి వచ్చేంత కాలం ఉంటుంది. అందువల్ల అదేమి ఇవాళతో పోదు. అది ఎన్టీఆర్ లెగసీ అది. సో ఆ ఎన్టీఆర్ లెగసీకి నారా కుటుంబమా నందమూరి కుటుంబమా అనే డిబేట్ ఇంకా ఎన్నేళ్ళైనా నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది సార్. అది ఆ విషయం కూడా మీరు చెప్పారంటే అమిత్ షాతో కలవడం అది సూచిస్తుంది అని చెప్పేసి. సో ఎప్పటి వరకు వెయిట్ చేస్తారంటారు జూనియర్ ఎన్టీఆర్? చంద్రబాబు నాయుడు తదనంతరం లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈయన యాక్టివ్ అయ్యే అవకాశం. చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా టీడీపీ నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ రకమైన ప్రస్తావన తీయడం మంచిది కాదు. అందువల్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడే మాట్లాడుకోవాలి. బట్ ఏదున్నా తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ పాలిటికల్ ఆకాంక్షలు ఉన్నమాట నిజం. ఉండడం తప్పేమీ కాదు, ఆయనకు హక్కు ఉంది. అయితే ఆయనకు ఇంకా యాక్టివ్ ఫిల్మీ కెరీర్ ఉంది. సో ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టుపై కూడా స్పందించలేదు. దీనిపై కూడా తెలుగుదేశం శ్రేణులు చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్కు ఇండిపెండెంట్ పొలిటికల్ అంబిషన్స్ ఉండకూడదు, ఆయన తెలుగుదేశం పార్టీకి బేషరతుగా ఆయన నిస్వార్థంగా ఆయన మద్దతు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నారా అభిమానులు అనుకుంటారు. కానీ అది జూనియర్ ఎన్టీఆర్కి అలాంటి వెట్టి చాకరీ చేయాల్సిన అవసరమేం లేదు కదా. ఆయన ఆసక్తి ఆయనకు ఉంటుంది కదా. సో ఆయన యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ రైట్. అందులో ఎన్టీ రామారావు మనవడుగా ఆయనకున్న స్థాయి ఆయనకు ఉంటుంది. ఒక పాపులర్ యాక్టర్గా కూడా ఆయనకు ఉండేది ఉంటుంది. సో అందువల్ల ఇది ప్రజాక్షేత్రంలో లోకేష్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా తలపడి తేల్చుకోవాల్సిందే. అంతే తప్ప జూనియర్ ఎన్టీఆర్ కనుక ఆయన నారా కుటుంబానికి విధేయుడుగా ఉండాలి అని మనం ఎవరము కండిషన్ పెట్టలేము. తెలుగుదేశం వాళ్ళు కూడా కండిషన్ పెట్టరాదు. ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు భిన్నమైన పార్టీలు ఉంటలేరా? సో అలాంటప్పుడు జగన్ షర్మిల అనే భిన్నమైన పార్టీలో ఉన్నప్పుడు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉండకూడదనే రూల్ లేదు కదా. రైట్ సార్.